దీన్ని ఆన్ చేసుకోవాలా. ఇది హాట్ వాటర్ వచ్చేది, ఇది నార్మల్ వాటర్ దాంట్లో వచ్చేంత ఇక్కడ వస్తుంది. అదే అలా దీని నుంచి దీనికి పోవాలా అయనైజర్కి. అయనైజర్కి వచ్చేసి ఆల్రెడీ మనం ప్యూరిఫైర్ అయిన వాటర్ని ఇవ్వాలా. ఎందుకంటే నార్మల్ వాటర్ వచ్చినాం అనుకోండి సాల్ట్ అట్లే ఉంటుంది, రిమూవ్ చేయదు. అది ఓన్లీ వాటర్ని అయనైజ్ చేస్తుంది. సో దీన్ని ఆన్ చేస్తే ఆన్ అయింది కదా. మీకు ఎంత pH కావాలో 7.5 ఉంది, 8.5 ఉంది, 9.5 ఉంది. 7.5 అని చూస్తే ఇది వచ్చేసి అసిడిక్ వాటర్ వస్తుంది ఫస్ట్. ఈ వాటర్లో కూడా మీకు 50% అసిడిక్ పోతే 50% ఆల్కలైన్ అవుతుంది. ఓకేనా, ఫ్లో వస్తుంది కదా. అదే మనము అసిడిక్ వాటర్ చెక్ చేస్తే ఇలా వస్తుంది, ప్యూర్ అసిడిక్. ఇది డైలీ మీకు కూరగాయలు కడిగేదానికి, ఆకుకూరలు కడిగేదానికి. తాగేదానికి వచ్చేసి 8.5. తర్వాత 9.5 వచ్చేసి కూరగాయలు ఉన్నటువంటి కెమికల్స్ అంతా రిమూవ్ చేసేదానికి. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ డిసీజ్ పేషెంట్స్ ఉంటారు, షుగర్, బీపీ, మెడిసిన్ తీసుకుంటుంటారు కదా, వాళ్ళంతా కూడా 9.5 తీసుకోవాలి వాటర్. అప్పుడు వాటర్ మనకు ఆ మెడిసిన్ అనేది బాడీ పైన కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకేనాము, ఇది pH. నెక్స్ట్ వచ్చేసి ఓఆర్పి అంటాం. ఓఆర్పి వచ్చేసి -లో ఉండాలి. అది వస్తుందన్నా కంటిన్యూస్గా సరిగా దీంట్లో నుంచి రావాలి. ఇది ఫుల్ అయినాక వచ్చేది దాంట్లో. ఇది ఫుల్ అయినాక మళ్ళీ అది ఆన్ చేసుకోండి. చూడండి, ఈ ఓఆర్పి లిక్విడ్ ఇది. ఈ లిక్విడ్ మనం వాటర్ వేసినప్పుడు -ఓఆర్పి ఉండాలి. 200 నుంచి 400 అంటే పింక్ కలర్ రావాలా. చిన్న వచ్చిందా. అదే మీకు నార్మల్ వాటర్ చూడండి, ఎటువంటి మార్పు లేదు. నార్మల్ వాటర్ pH వచ్చేసి మీకు న్యూట్రల్లో ఉంటుంది. న్యూట్రల్ ఫుల్ బ్లూ రాలేదా? రాలేదు. ఓకేనమ్మా. సో దీన్ని వచ్చేసి మీరు ఇది ఫుల్ అయ్యి మీకు ఇండికేషన్ వస్తుంది కదా, బ్లూ ఇండికేషన్, అప్పుడు ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్లో కూడా మీకు 50% ఇక్కడ అసిడిక్ వాటర్ పోతుంది, 50% ప్యూర్ అవుతుంది, ఆల్కలైన్ వాటర్ వస్తుంది. ఇది వచ్చేసి మీకు దీన్ని వంటకు అంతా మీరు వాడదండి. తాగడానికి, కూరగాయలు కడిగేదానికి ఆల్రెడీ దీంట్లో ఉంది ఆప్షన్, దాన్ని యూజ్ చేసుకోండి. వంటకు మాత్రం, తాగడానికి మాత్రం యూజ్ చేసుకోండి. అదే ప్యూర్ అయనైజ్ వాటర్. ఇది వంటకంతా దీన్ని యూజ్ చేసుకోండి. ఇది యూజ్ చేసుకోవాలంటే ఈ పైపులోనే తీసుకోవాలన్నా? అవును, జస్ట్ ప్లాన్ చేస్తే వచ్చేస్తుంది వంటకి. అదే అదే 2 వస్తుందమ్మా. అది తొందరగా పోతుంది కదా వాటర్, అది ప్రాబ్లమా? అదే అది కెపాసిటీ తక్కువ కదా, స్టోరేజ్ తక్కువ కదా. దీన్ని పెట్టేద్దాం, ఎక్కువ కావాలా? దీన్ని పెట్టేద్దాం ఒకటి. మామూలుగా దీన్ని తీసుకుని వంట కావాలంటే ఇది ఓన్లీ తాగడానికి కాబట్టి మీకు బాటిల్స్ పట్టుకున్నా చాలు. డైలీ ఒక 3 to 4 లీటర్స్ ఉన్నప్పుడు చాలు కదా. మీరు డ్యూటీకి వెళ్ళేటప్పుడు 1 లీటర్ బాటిల్, మీ ఇంట్లో ఉన్నప్పుడు 3 to 4 లీటర్స్. ఇది ఫుల్ అయిన తర్వాత మీకు ఇండికేషన్ వస్తుంది కదా, అప్పుడు దీన్ని ఆన్ చేసుకోండి. అప్పుడు దాదాపుగా మనకు ఇది ఫుల్ అయిన తర్వాత దాన్ని ఆన్ చేసుకోవాలన్నా? ఇది ఆన్లో ఉందా ఇప్పుడు? రాలేదు, ప్రాసెసింగ్ ట్యాంక్ ఫుల్ అయినాక అది ఆన్ చేసుకోవాలా? అది ఆన్ ఎక్కడ? స్విచ్ ఆన్ చేసి మళ్ళీ దీన్ని మీకు ఎంత pH కావాలో దాన్ని ప్రెస్ చేసి. అదేమది 7.5? 7.5 వచ్చేసి ఈ గ్రీన్ టీకి, కాఫీ టీ, వీటికి. 8.5 వచ్చేసి డైలీ మనం తాగడానికి. 9.5 వచ్చేసి ఈ కూరగాయలు కడిగేది. తర్వాత వచ్చేసి లాంగ్ టర్మ్ డిజీజెస్ ఉంటాయి కదా, షుగర్, అవును. దీన్ని మీరు ఆఫ్ చేయదండి, డైరెక్ట్ స్విచ్ ఆన్ చేసి ఆన్ చేయరా? ఆన్ చేయదు, 9.5 అది ఆన్ చేయి. ఆన్ అయిందా? మీకు అట్లే ఉంటుంది, మోటార్ కూడా రన్ అవుతుంది. మీరు ఏ వాటర్ కావాలి ప్రెస్ చేస్తే ఇది ఆన్ చేయి, బటన్ ఆన్ చేయి కింద, ఆఫ్ ఆన్. ఓకే, నేను చెప్పేది అదే, అక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు కదా అట్లీస్ట్ ఏదైనా. ఆన్ చేయి ఇప్పుడు. మీకు
మీరు ఓఆర్పి ఎంత వస్తుంది, పిహెచ్ ఎంత వస్తుంది కూడా మీకు డిస్ప్లే అవుతుంది. లోన్ వస్తుంది. పిహెచ్ ఇప్పుడు మీకు 7.5 ఉంది కదా, 7.5 లో pH. 8.5 మిడ్. మిడ్, 9.5 హై కదా. ఓఆర్పి వచ్చేసి -350. మామూలు మినరల్ వాటర్ ఎంత ఉంటుంది పిహెచ్? పిహెచ్ మీకు 3 to 4 ఉంటుంది. అవునా? అన్నా, ఇది ఎప్పుడు ఆన్లైన్లో పెట్టచ్చు కదా? పెట్టుకోండి మా ఇబ్బంది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అంటే అది తక్కువ కెపాసిటీ కదా, దీంట్లో నుంచి దాంట్లో వెళ్ళాలి.